చాలా మందికి ఇదేంటి గురక సమస్య అనేది ఉంటుంది. గురక వల్ల ఏంటంటే చాలామంది ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు. సో నోటితో గాలి తీసుకోవడం వల్ల థ్రోట్ అంతా కొంచెం ఎండిపోయినట్టు బుడబారిపోయినట్టు ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్నోరింగ్ ఉందా లేదా చూసుకోవాలి. కొంతమందికి ఇది స్లీప్ యాప్నియా కూడా కాజ్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, అది స్నోరింగ్ ఉందా. స్నోరింగ్ కాకుండా నెక్స్ట్ స్టేజ్ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అప్పుడప్పుడు కొంతమందికి స్నోరింగ్ ఎక్కువయ్యి సడన్గా ఊపిరాగి మధ్య మధ్యలో లెగిసి గాలి తీసుకొని పడుకుంటూ ఉంటారు. సో అలాగే ఏమన్నా ఉందా. సో దానికి స్లీప్ స్టడీ అని ఉంటుంది. ఒకసారి ఎండోస్కోపీని స్లీప్ స్టడీ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇది స్లీప్ స్టడీలో మనకి ఓఎస్ఎస్ సివియారిటీ తెలుస్తుంది, వెదర్ ఇట్ ఈస్ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్. మైల్డ్ కేసెస్లో మనం మెడికేషన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. మోడరేట్ అండ్ సివియర్లో మనం సిప్యాప్ అనేది పెడతాం అనమాట. బేసిక్గా ఏమిటంటే మనం పడుకున్నప్పుడు గాలి అందకపోవడం వల్ల బ్రెయిన్ విల్ బి స్టిమ్యులేటెడ్. మనం లేచి గాలి తీసుకోండి అని బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో దాన్ని యాప్నిక్ అటాక్స్ అంటారు. సో మనం ఈ మెషిన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గుతుంటుందో ఆటోమేటిక్గా ఈ మెషిన్ ఆక్సిజన్ పంప్ చేస్తుంది. సో దానివల్ల మనకి స్లీప్ ఆర్కిటెక్చర్, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండదు. సో పేషెంట్ విల్ బి హ్యావింగ్ గుడ్ ఫైన్ స్లీప్. సో అది ఈ సిప్యాప్ అనేది. బట్ ఇది ఏం వాడాలి, ఎలా వాడాలి అనేది ఒకసారి మీ ఈఎన్టీ సర్జన్ ఎవాల్యుయేట్ చేసుకుని స్లీప్ స్టడీ చేయించుకొని దాని ప్రకారం వాడితే మంచిది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.